మన డైలీ లైఫ్లో క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ నుండి పేమెంట్స్ చేయడం వల్ల ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక కంపెనీ ప్రతి సంవత్సరం సుమారు 2,65,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తుంది. అదే వీసా. మనం ప్రతిరోజు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ని వాడుతూనే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఏ బ్యాంక్కి సంబంధించిన కార్డ్ని యూజ్ చేస్తున్నా దాని మీద వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే కార్డ్ అని రాసి ఉంటుంది. అసలు ఇలా ఎందుకు ఉంటుంది? ఈ కంపెనీలు ఏం బిజినెస్ చేస్తాయి? మనకి లోన్ ఇచ్చే బ్యాంక్స్ కంటే కూడా ఈ కార్డ్ పేమెంట్ కంపెనీలే ఎక్కువ డబ్బు ఎలా సంపాదిస్తున్నాయి? ఈ భూప్రపంచం మీద 750 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే అందులో 300 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వీసా కంపెనీకి కస్టమర్సే. కానీ వాళ్ళు ఈ కంపెనీకి కస్టమర్స్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. సో అసలు వీసా కంపెనీ చేసే బిజినెస్ ఏంటి? అమెరికాలో పనిచేస్తున్న ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీకి వచ్చిన ఒక చిన్న ఐడియా ఈరోజు 43 లక్షల కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వీసా అనేది నిజానికి ఈ కంపెనీ యొక్క అసలు పేరు కాదు. ఇది కేవలం కస్టమర్స్కి ఈజీగా గుర్తుండటానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా పెట్టిన ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే. వీసా కంపెనీ మొదలవడం వెనక చాలా స్టోరీ ఉంది. అదేంటో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. మన దేశంలో ఉన్న బ్యాంకింగ్ బిజినెస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే పోటీ పడతాయో సేమ్ అలాగే అమెరికాలో ఉన్న బ్యాంకింగ్ బిజినెస్లో జేపీ మార్గాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే 2 బ్యాంక్స్ పోటీ పడతాయి. ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికాని 1922లో అమెడో జినిని అనే వ్యక్తి స్థాపించారు. ఇతను ఎప్పుడూ కూడా తను స్థాపించిన బ్యాంక్ ఏదో ఒక సాధారణ బ్యాంకులా కస్టమర్స్కి లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడం కాకుండా తను స్థాపించిన బ్యాంక్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలోనే ఒక సూపర్ పవర్గా ఎదగాలనుకున్నారు. కానీ అలా ఎదగాలంటే వాళ్ళు నార్మల్ బ్యాంకింగ్ బిజినెస్ చేస్తే సరిపోదు, దానికి మించిన ఒక కొత్త బిజినెస్ చేయాలి. అందుకే అమెడియో జినిని తన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కేవలం లోన్స్, డిపాజిట్స్ అండ్ ఎఫ్డీస్ మాత్రమే కాకుండా అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ లాంటి డిఫరెంట్ సర్వీసెస్ని కస్టమర్స్కి అందిస్తూ చాలా తక్కువ టైంలోనే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్న టాప్ 3 బ్యాంక్స్లో ఒకటిగా మారిపోయింది. కానీ జినినికి ఇది సరిపోదు, ఇంకా ఏదో సాధించాలి. ఎవరూ చెయ్యనిది, ఎవరూ ఊహించలేని బిజినెస్ చేయాలనే కోరిక ఆయనలో చాలా బలంగా ఉండేది. దీన్ని ఆయన ఎలా సాధించారో చెప్తా చూడండి. 1945లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చాలా దేశాలు వాళ్ళ ఎకానమీస్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేశాయి. అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీస్ నిర్మించి వస్తువులు తయారు చేయడం ద్వారా ప్రజలకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచేవారు. అయితే ఈ ప్రాసెస్లో అమెరికాలో ఉన్న ప్రజలు 1950s తర్వాత మంచిగా డబ్బు సంపాదించి వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బు స్పెండ్ చేసేవారు. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో క్రెడిట్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనగానే మనం బ్యాంక్స్ ఇచ్చే కార్డ్స్ అనుకుంటాం. కానీ 1950s టైంకి క్రెడిట్ కార్డ్స్ని బ్యాంక్స్ కాకుండా పెట్రోల్ బంక్స్, గ్రాసరీ స్టోర్స్ అండ్ రీటైల్ బిజినెస్ చేసుకునే కంపెనీలు కస్టమర్స్కి వాళ్ళ సొంత బ్రాండ్ నేమ్ మీద క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవి. వీటిని యూజ్ చేసి కస్టమర్స్ ముందుగా డబ్బు పే చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొనుక్కునే అవకాశం కల్పించేవారు. లైక్ గ్యాసోలిన్ కార్డ్స్, ఎయిర్లైన్స్ కార్డ్స్, గ్రాసరీ కార్డ్స్ ఎట్సెట్రా. ఈ కార్డ్స్ వల్ల ఎప్పుడో ఒకసారి వచ్చే కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్గా మారారు. ఇది గమనించిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫౌండర్ అయిన జినిని దీన్ని ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ ఐడియాలాగా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యి తన బ్యాంకులో పనిచేస్తున్న కొంతమంది మేనేజర్స్తో తన ఐడియాని డిస్కస్ చేశారు. అందులో జోసెఫ్ విలియమ్స్ అనే ఒక మేనేజర్ ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మెథడ్ని ప్రపోజ్ చేశారు. అదేంటంటే అమెరికాలో ఉన్న చాలా కంపెనీలు అలాగే బిజినెస్లు కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి వాళ్ళ సొంత క్రెడిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల కస్టమర్స్ దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. అలా కాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ని బ్యాంక్కి లింక్ చేసి అన్ని బిజినెస్లకి సమానంగా వాడగల సింగిల్ క్రెడిట్ కార్డ్ని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళు 1958లో ఒక క్రెడిట్ కార్డ్ని డెవలప్ చేశారు. అదే బ్యాంక్ అమెరికార్డ్. ఈ కార్డులో మనం $300 వరకు క్రెడిట్ పొందొచ్చు. అంటే అకౌంట్లో డబ్బు లేకపోయినా $300 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ టైంకి క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేకపోతే బ్యాంక్ ఆఫ్ అమెరికా 18% ఇంట్రెస్ట్ వేస్తుంది. మీకు ఈ బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది కదా. అయితే ఈ బ్యాంక్ అమెరికా డే తర్వాత కాలంలో వీసాగా మారింది. అది ఎలా మారిందో మీకు ముందు అర్థమవుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎలా అయినా క్రెడిట్ కార్డ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కస్టమర్స్కి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసింది. మొదట్లో అందరూ కార్డ్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ చాలామంది బిల్స్ పే చేసేవారు కాదు. దీనివల్ల బ్యాంక్ ఆఫ్ అమెరికా చాలా నష్టపోయింది. నిజానికి వాళ్ళు స్టార్ట్ చేసిన క్రెడిట్ కార్డ్ బిజినెస్ యొక్క ఐడియా మంచిదే, కానీ దాని నుండి ఒకేసారి ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశతో
వాళ్ళు అందరికీ కార్డ్స్ ఇవ్వడం వల్ల బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీగా నష్టపోయింది. సో ఇప్పుడు ఈ నష్టాల నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కాకుండా వేరే మార్గంలో డబ్బు సంపాదించడానికి ఒక కొత్త బిజినెస్ మోడల్ కావాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న బోర్డు మెంబర్స్ దీని గురించి డిస్కస్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఒక కస్టమర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేసినప్పుడు డబ్బులు కస్టమర్ అకౌంట్ నుండి కట్ అయ్యి తను పేమెంట్ చేయాల్సిన మర్చెంట్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి. అయితే ఇదంతా కూడా న్యాచురల్గా జరిగిపోదు. ఈ ప్రాసెస్ జరగడానికి ఒక పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అప్పట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసింది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా తన క్రెడిట్ కార్డ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అమెరికాలో ఉన్న వేరే బ్యాంకులు కూడా సేమ్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ చేసే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయలేకపోయారు. సో ఇది గమనించిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వేరే బ్యాంక్స్ కూడా తన పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చి దాని నుండి ఫీజు రూపంలో డబ్బులు వసూలు చేసేలా ఒక బిజినెస్ని డెవలప్ చేసింది. అంటే మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా మీ పేమెంట్ ప్రాసెస్ మాత్రం బ్యాంక్ ఆఫ్ అమెరికా మాత్రమే చేస్తుంది. అప్పట్లో ఈ బిజినెస్ మోడల్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ ఏ బ్యాంక్ ఇష్యూ చేసినా అందులో ఎవరు పేమెంట్ చేసినా వాళ్ళు బ్యాంక్కి టైం టు టైం డబ్బు కట్టినా కట్టకపోయినా అది బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పని లేదు. ఎందుకంటే ఫీజు రూపంలో వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇమీడియట్గా వాళ్ళకి వచ్చేస్తుంది. మీకు లాజిక్ అర్థమైందా? 1960s టైంకి అమెరికాలో ఉన్న ఎన్నో బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా నుండి లైసెన్స్ తీసుకుని వాళ్ళ కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అమెరికాలో ఉన్న ప్రజలు స్లోగా క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డ్ బిజినెస్లో ఫ్రాడ్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. ఎంతలా అంటే చాలామంది క్రెడిట్ కార్డ్స్ని దొంగిలించి ఇల్లీగల్ పేమెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా సాల్వ్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఈ బిజినెస్లో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. బికాస్ అదే టైంలో సేమ్ బిజినెస్ మోడల్ని ఫాలో అవుతూ ఒక కంపెనీ అమెరికాలో చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అదే మాస్టర్ కార్డ్. సో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న బోర్డు మెంబర్స్ ఈ ఫ్రాడ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని అరికట్టడానికి క్రెడిట్ కార్డ్ బిజినెస్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డీహాక్ అనే ఒక వ్యక్తిని వాళ్ళ బ్యాంక్కి రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు డీహాక్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ని తగ్గించి ఫ్యూచర్లో ఎవరూ హ్యాక్ చేయలేని, మిస్యూజ్ చేయలేని ఒక సెక్యూర్ పేమెంట్ నెట్వర్క్ని డెవలప్ చేయాలి. డీహాక్ ఎన్నో రోజుల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికాకి ఒక సజెషన్ ఇచ్చారు. అదేంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా చేస్తున్న క్రెడిట్ కార్డ్ బిజినెస్ అలాగే పేమెంట్ నెట్వర్క్ బిజినెస్ని సెపరేట్ చేయాలి. బికాస్ ఈ రెండు బిజినెస్లు చాలా డిఫరెంట్. ఒకటి క్రెడిట్ కార్డ్ బిల్ మీద ఇంట్రెస్ట్ వేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే ఇంకొకటి ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా పేమెంట్ నెట్వర్క్లో ఉంది కాబట్టి దాన్ని సెపరేట్ చేసి నేషనల్ బ్యాంక్ అమెరికాడ్ ఇంక్ ఎన్బిఐ అనే ఒక కొత్త కంపెనీని స్థాపించారు. ఇది కేవలం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేసి ఫీజు రూపంలో డబ్బు సంపాదిస్తుంది. అయితే డీహాక్ అండర్లో ఎన్బిఐ కంపెనీ ప్రపంచంలో ఎక్కడైనా క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి పేమెంట్స్ చేయగల ఒక ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ పేమెంట్ నెట్వర్క్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఈ పేమెంట్ సిస్టమ్ని కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్స్ యూజ్ చేయొచ్చు. కానీ అలా యూజ్ చేయాలంటే దానికి బ్యాంక్ అమెరికాడ్ అనే పెద్ద పేరు కాకుండా ఈజీగా గుర్తుపట్టగల ఒక బ్రాండ్ నేమ్ కావాలి. అండ్ అలా వచ్చిన పేరే వీసా. సో అసలు వీసా కంపెనీ యొక్క పేమెంట్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. వీళ్ళు 4 పార్టీ మోడల్ అనే ఒక మెథడ్ని ఫాలో అవుతారు. అంటే ఇందులో మొత్తం 4 వ్యక్తులు ఉంటారు. 1 క్రెడిట్ కార్డ్ని హోల్డ్ చేసే కస్టమర్, 2 క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంక్, 3 కస్టమర్ పేమెంట్ చేయాల్సిన మర్చెంట్, 4 ఈ టోటల్ పేమెంట్ని ప్రాసెస్ చేసి సెటిల్ చేయాల్సిన మీడియేటర్ లైక్ వీసా అండ్ మాస్టర్ కార్డ్. సింపుల్గా వీసా కంపెనీ చేసే పనేంటో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేసి దాన్ని సేఫ్గా మీరు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కొన్న మర్చెంట్ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తుంది. అండ్ అలా చేసినందుకు వీసా కంపెనీ కస్టమర్ నుండి కాకుండా బ్యాంకు నుండి డబ్బులు ఫీజు రూపంలో ఛార్జ్ చేస్తుంది. అర్థమైందా? ఇలా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్న 18,000 బ్యాంక్స్తో కొలాబరేట్ అయ్యి 3.4 బిలియన్ కార్డ్స్ అంటే సుమారు 340 కోట్ల డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసింది. సో వీసా కార్డ్స్ని యూజ్ చేస్తున్న కస్టమర్ ఏ చిన్న పేమెంట్ చేసినా దాని నుండి వీసా కంపెనీకి కొంత కమిషన్ వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి సంవత్సరం వీసా కంపెనీ సుమారు 2,65,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తుంది. అంతేకాదు ప్రెజెంట్ ఈ కార్డ్ పేమెంట్ బిజినెస్లో వీసా అమెరికన్ మార్కెట్లో 61%, అలాగే గ్లోబల్ మార్కెట్లో 39% మార్కెట్ షేర్తో నంబర్ 1 పొజిషన్లో ఉంది.
వీసా కంపెనీకి వచ్చే టోటల్ రెవెన్యూలో 36% పేమెంట్స్ని ప్రాసెస్ చేయడం వల్ల వస్తే 33% బ్యాంక్స్ వీసా యొక్క సర్వీసెస్ని యూజ్ చేసినందుకు 26% ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ నుండి వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న తర్వాత దానికి సరైన టైంలో పేమెంట్స్ చేయకపోతే ఒకటి మీరు నష్టపోతారు, లేదా మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంక్ నష్టపోతుంది. కానీ మీ పేమెంట్ని ప్రాసెస్ చేసిన వీసా లాంటి కంపెనీలు మాత్రం ఎప్పుడూ డబ్బుని సంపాదిస్తూనే ఉంటాయి. అందుకే బ్యాంక్ ఆఫ్ అమెరికా మొదట్లో క్రెడిట్ కార్డ్ బిజినెస్లో ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళు తయారు చేసిన పేమెంట్ నెట్వర్క్ సిస్టమ్ని వేరే బ్యాంక్స్ యూజ్ చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చి ఈ రోజు దాన్నే 43 లక్షల కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. నిజంగా ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్. అందుకే వీసా కంపెనీ యొక్క గ్రోత్ చూసిన కస్టమర్స్ 2008లో ఆ కంపెనీ అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు ఆ కంపెనీ ఐపీఓని అమెరికన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐపీఓగా మార్చేశారు. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బికాస్ మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.